శివలింగం పానవట్టం నుంచి నిత్యం జలధార. అద్భుతమైన ఈ శివలింగం ఎక్కడుందో తెలుసా? పరమేశ్వరుడు పంచభూతాలకు ప్రతీకగా పంచభూత లింగాల రూపంలో ఆవహిష్కరించి ఉన్నాడు. వాటిల్లో అగ్నిలింగంగా అరుణాచలం, పృథ్వీలింగంగా కంచి, ఏకాంబరేశ్వర స్వామి వాయులింగంగా శ్రీకాళహస్తి, ఆకాశలింగంగా చిదంబరం, జలలింగంగా జంబుకేశ్వర క్షేత్రం అలరారుతున్నాయి. ఈ వీడియోలో పంచభూత లింగ క్షేత్ర దర్శనంలో భాగంగా జలలింగమైన జంబుకేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం. జంబుకేశ్వర క్షేత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వెలిసిన స్వామి జంబుకేశ్వర స్వామి ఏనుగులచే పూజలందుకున్న క్షేత్రం. జంబుకేశ్వరానికి తిమేవాకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లు ఎందుకు వచ్చాయంటే ఈ క్షేత్రం ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రం కాబట్టి ఈ పేరు వచ్చిందని చెబుతారు. పూర్వం ఈ ప్రాంతంలో ఎక్కువగా అంటే తెల్ల నేరేడు వృక్షాలు ఉండటం వల్ల దీనికి జంబుకేశ్వరం అనే పేరొచ్చిందని కూడా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. ఈ ఆలయ స్థల పురాణం గురించి 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటి కథ ప్రకారం పూర్వంలో ఇక్కడ శంభుడు అనే ఋషి నివసిస్తూ ఉండేవారంట. అత్యంత శివభక్తుడైన శంభుడు శివుని పూజించనిదే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదంట. శివుని ప్రత్యక్షంగా పూజించాలి అనుకున్న శంభుడు ప్రత్యక్షమైన శివుడు. అలా పరమశివ భక్త పారాయణుడైన శంభునికి ఒకరోజు శివుని ప్రత్యక్షంగా పూజించాలి అన్న కోరిక కలిగిందట. వెంటనే శంభుడు శివుని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు మొదలుపెట్టాడంట. భక్త సులభుడైన ఆ బోళాశంకరుడు శంభుని తపస్సుకు మెచ్చి అతనికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడట. అప్పుడు శంభుడు తన మనోభీష్టం అయిన శివుని ప్రత్యక్షంగా పూజించాలని కోరుకున్నాడంట. అందుకు భోలాశంకరుడు అంగీకరించి తానిక్కడ లింగ రూపంలో వెలుస్తాను అని, శంభుడు జంబూ వృక్ష రూపంలో తనను పూజించుకోవచ్చునని చెప్పి అంతర్ధానం అవుతాడు. ఆనాటి నుంచి శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భవించగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తూ ఉంటాడు. ఇక్కడి ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబు వృక్షమే శంభుడని భక్తుల విశ్వాసం. ఇక మరో కథను పరిశీలిస్తే ఇది మనకు శ్రీకాళహస్తి స్థల పురాణానికి చాలా దగ్గరగా ఉంటుంది. జంబుకేశ్వరం క్షేత్రంలో కూడా స్వామివారిని ఏనుగు, సాలిపురుగు పోటీ పడి పూజిస్తూ ఉండేవి. వాటి అపారమైన భక్తికి మెచ్చిన పరమశివుడు వాటికి మోక్షాన్ని ఇచ్చాడట. ఈ ఇతిహాసం కూడా ప్రాచుర్యంలో ఉంది. జంబుకేశ్వర ఆలయ చారిత్రక విశేషాలు. చారిత్రక ఆధారాల ప్రకారం 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు, ఆ తర్వాత ఆలయ నిర్వహణ పల్లవ రాజులు, పాండ్యులు, విజయనగర రాజులు చేసినట్లుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఆలయంలో స్వామికి నిత్య పూజాధికాలు, దీపధూపాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు మణిమాన్యాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆలయ విశేషాలు. జంబుకేశ్వరం ఆలయం విశేషాలను పరిశీలిస్తే విశాలమైన ప్రాకారాలతో, ఎత్తైన గోపురాలతో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో వెలిసిన ఈ ఆలయానికి మొత్తం 7 గోపురాలు ఉన్నాయి. ఇక్కడ జంబుకేశ్వర స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. జంబుకేశ్వర మహత్యం. జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో నిర్మితమైంది కాదు. లింగం నీటిలో లేదు. అయితే లింగం యొక్క పానవట్టం నుంచి ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు పూజారులు లింగం పానవట్టంపై ఒక వస్త్రం కప్పుంచి కొంతసేపటికి ఆ వస్త్రాన్ని తీసి పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుంచి నీరు రావడం భక్తులు స్వయంగా చూడవచ్చు. అందుకే ఈ క్షేత్రానికి జలలింగమని పేరొచ్చింది. అఖిలాండేశ్వరి అమ్మవారు. స్వామివారి గర్భగుడి సమీపంలోనే జంబుకేశ్వర స్వామి, దేవేరి అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది. అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు. 4 భుజాల్లో పై 2 చేతులతో కలువలు పట్టుకున్నట్లు, క్రింది చేతులు అభయహస్తం, వరద ముద్రతో కనిపించే అమ్మవారి దర్శనం అపురూపం. గతంలో అమ్మవారు చాలా ఉగ్ర స్వరూపంతో ఉండేవారని, అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించడానికి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్రరూపాన్ని ఆరాధించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని శాంతమూర్తిగా మార్చారు అని మనకు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. అలాగే అమ్మవారి ముందు మనకు కనబడే శ్రీచక్రాన్ని కూడా
ఆదిశంకరాచార్యుల వారే ప్రతిష్ఠించారని తెలుస్తోంది. ఆదిశంకరులు స్వయంగా అమ్మవారికి తాటంకాలు అంటే కర్ణాభరణాలు అందించారు అని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. అందుకే ఈ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా అమ్మవారి తాటంకాలను కూడా దర్శించాలి. అక్కడి పూజారులు కూడా మనకు చూపిస్తారు. అమ్మవారి తాటంకాలను దర్శించడం వలన సువాసినితనంతో పాటు సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని శాస్త్రవచనం. అలాగే ఇక్కడి అమ్మవారి ఎదురుగా ఆదిశంకరుల వారు ప్రతిష్ఠించిన వినాయకుణ్ణి కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో నాయనార్లలో ప్రసిద్ధులైన సుందరర్, సంబంధర్ మొదలైన వారు స్వామిని సేవించి తరించారు. పరమ పవిత్రమైన జంబుకేశ్వరం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉంది. ఇక్కడ కావేరీ నదిలో స్నానం ఆచరించడం, జంబుకేశ్వరుడిగా వెలిసిన శివుణ్ణి కొలవడం ద్వారా సకల మనోభిష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సకల ఈతి బాధలు తీరిపోవడానికి, దీర్ఘ సుమంగళితనానికి, అష్టైశ్వర్యాలకు తప్పక దర్శించాల్సిన క్షేత్రం జంబుకేశ్వరం.